టీజర్ వచ్చిన తర్వాత ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత వాళ్ళు అంటే లాట్ ఆఫ్ పీపుల్ రీచ్డ్ అవుట్ టు మీ అండ్ దే ఆస్క్డ్ మీ లైక్ ఎందుకు వై యూ మేకింగ్ అ ప్రాపగండా ఫిలిం, ఇదేమైనా ఆబ్లిగేషన్ పైన చేస్తున్నావా లేకపోతే ఎవరైనా డబ్బుల కోసం చేస్తున్నావా ఏంటి అని చెప్పి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దట్ just basing on the first look and teaser, just because of the choice of subject that I took, don't judge it, don't judge a book by its cover అన్నట్టు జస్ట్ అది చూసి జడ్జ్ చేయొద్దు. ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అంటే ఒక 1 year ఆఫ్ రీసెర్చ్ ఉంది దీంట్లో. చాలా మెటీరియల్ గ్యాదర్ చేశాను, చాలా మందితో వెళ్ళి నేను మాట్లాడాను ఈ కేసుకి సంబంధించి. మీ కృష్ణారెడ్డి గారు వీళ్ళందరినీ కలిసి వచ్చాను. ఐ సా దస్తగిరి ఇల్లు ఎలా ఉంది, ఉమాశంకర్ రెడ్డి ఇల్లు ఎలా ఉంది. బెదిరింపులు రాలేదా? సోఫార్ అయితే నథింగ్ అండి. రావులేండి అలా. మరి నేను సోఫార్ అంటే ఏదో పెద్ద నేను చెప్పి అన్నట్టు బాగుండదు. అర్థమైంది. నో ఐ అండర్స్టాండ్. ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్ అండి. అంటే నేను మ్యాక్సిమం 90% ఈ పొలిటికల్గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని నేను ట్రై చేశాను. బట్ ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పొలిటీషియన్, ద క్యారెక్టర్స్ ఫ్యామిలీ ఇస్ అ పొలిటికల్ ఫ్యామిలీ. సో దీనిలో ఆ పాలిటిక్స్ అనేది ఇంబైబ్ అయిపోయి ఉంటుంది స్టోరీలో. వీ కెన్ నాట్ సపరేట్ ఇన్ సమ్ ఏరియాస్. సో దట్ ఐ హ్యాడ్ టు కీప్ ఇంటాక్ట్. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో పొలిటికల్ గ్లిచ్ అనేది రాకుండా ఐ మేనేజ్డ్. కుండ బద్దలు కొట్టి విద్య ఎవరు హత్య చేశారని మీరు పెట్టారు చెప్పండి. ఆ సినిమా చూడాలంటారా? అంతేగా అండి, అదే కదా సినిమా.